హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. భగవద్గీత 15వ అధ్యాయం. ఈ సృష్టి పైనుంచి కిందకు వంచబడిన అశ్వత్థ చెట్టు వలె వేర్లు పైభాగంలో మరియు ఆకులు క్రింద భాగంలో ఉన్నట్లుగా వర్ణింపబడినది. ఈ సంసార వృక్ష తత్వాన్ని తెలుసుకున్నవారు వేదార్థములుగా పూర్తిగా తెలుసుకున్నవారవుతారు. ఆకులనే విషయంలో భోగ వస్తువులు గుణములచే పోషించబడుతూ వీటి శాఖలు అన్ని పక్కలకు కిందకి మిందకి వ్యాపించి ఉన్నాయి. దీని లక్షణాలు తెలుసుకోవడం అంత సులభం కాదు. దీనికి మొదలు తుది అనేది లేదు, స్థిరము కూడా లేదు. వైరాగ్యము అనే ఖండములో ఈ సంసార రూపం అనే వృక్షాన్ని పూర్తిగా ఖండించాలని చెబుతాడు. మనుషులు ఈ జగత్తుకు తిరిగి రానటువంటి పరమార్థ సన్నిధిని అన్వేషించాలి. అతని నుంచి ఈ సృష్టి కారకుణ్ణి నిమిత్తు ధ్యానించాలి. మోహము మరియు అహంకారము నుంచి విముక్తుడై మమతానురాగాలు అనే ఆసక్తి పోషించి జయించిన వాడే పరమాత్మని స్వరూపనందు నిత్యము సిద్ధుడై ప్రాచీనిక విషయాలపై అప్పు తీసుకోవడం మాని, అరులు చాచడం మాని, జ్ఞానమును 10 మందికి పంచుతూ పరమానందాన్ని పొందుతాడు. ఆ స్థితిని సూర్యుడు కానీ, చంద్రుడు కానీ లేదా అగ్ని కానీ ప్రకాశింప చేయలేవు. అటువంటి పరమానందాన్ని పొందుతాడు. సనాతన జీవాత్మ నాలోని అంశమే. ఈ జీవాత్మ ప్రకృతిలో ఉన్న మనసులోను పంచేంద్రియాలను తనపై ఆకర్షిస్తూ వాయువు వానలను ఒక చోటు నుంచి మరొక చోటుకు తీసుకువెళ్తున్నట్టుగా మనసును, ఇంద్రియాలను తను లోబరుచుకొని శరీరంలోకి తీసుకువెళ్ళును. ఇంద్రియాల విషయాలను, వస్తువులను ఆ విధముగా ఏ జీవాత్మ అనుభవించవు. అజ్ఞానులు ఇవన్నీ తెలుసుకోలేరు. కేవలం జ్ఞానులు మరియు యోగ సాధన చేస్తున్న వారు మాత్రమే తెలుసుకోగలరు. సూర్యులలోని, చంద్రుల్లోని మరియు అగ్నిలోని ప్రకాశం నా తేజస్సు వలనే. పృథ్వీలో జీవులందరికీ ఆధారం అవుతాను. చంద్రుడిపై ఔషధాలను పోషిస్తున్నాను. సర్వ ప్రాణులు శరీరంలో వైశార్య అగ్ని రూపంలో ప్రవేశించే 4 విభాగములుగా ఆహారములను జీర్ణము చేసుకునేందుకు అందరూ హృదయాల్లోనూ సిద్ధుడై ఉన్నాను. అట్టి నా యందు వారందరి జ్ఞానము మనిషి యొక్క అన్ని అంగణాలు ప్రవర్తిస్తాను. వేదాల్లో తెలుసుకున్న వారిని నేను, ఎందుకంటే అవి నా నుంచే ఉద్భవించాయి. ఈ ప్రపంచంలో పురుషులు 2 విధములుగా ఉన్నారు. అవి ఏమిటంటే అశాశ్వతమైన అందరి దేహాల్లో మరియు వారిలో ఉండే అశాశ్వతమైన జీవాత్మ అయినప్పటికీ పరమాత్మ ఈ రెండిటి కంటే వేరుగా అన్నిటినీ భరించే పోషిస్తాడు. అతనే శాశ్వతమైన పరమాత్మునిగా మరియు పురుషోత్తముడిగా పరమాత్మునిగా పిలువబడతాడు. నేను ఈ అశాశ్వతమైన దేహముల కన్నా అతీతుడును, శాశ్వతమైన జీవాత్మ కన్నా ఉత్తముడును. అందువలన నేను పురుషోత్తముని పిలువబడతాను. జ్ఞానులు ఈ విధంగా నన్ను తెలుసుకుంటారు. పరమేశ్వరునిగా అత్యంత భక్తి శ్రద్ధలతో మరియు అన్యాయ భక్తితో నన్ను ఆదరిస్తారు. ఈ సిరీస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.